నమస్తే. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. షుగర్ వ్యాధిగ్రస్తులకి కాళ్ళకి స్పర్శ తగ్గి మరియు కాళ్ళకి రక్త ప్రసరణ కూడా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి సూది గుచ్చుకున్నది కూడా తెలీదు. అలాగే ఎండాకాలంలో వాళ్ళకి బండ కాలుతున్నా గానీ, వాళ్ళ కాళ్ళు కాలిపోయినా గానీ వాళ్ళకి తెలీదు. దానివల్ల కాళ్ళకు పుండ్లు పడే ప్రమాదం ఉంది కాబట్టి, చెప్పుల షాపుకి కానీ, లేదా షూ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా బేర్ ఫుట్ మీద అస్సలు నడవకూడదు. అంటే ఇంట్లో గూడా మనం చెప్పులేసుకొని తిరగాలి. బయట గూడా చెప్పులేసుకొని తిరగాలి. ఇంట్లో సెపరేట్ చెప్పులు పెట్టుకోవాలి. బయట వేరే సెపరేట్ చెప్పులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇంట్లో గూడా మనకి సూది గుచ్చుకోవచ్చు. ఇంట్లో గూడా మనకి గాజు పెంకు గుచ్చుకోవచ్చు. ఇంట్లో గూడా మనకి ఏదో ఒకటి గుచ్చుకోవచ్చు కాబట్టి మనకి పుండ్లు పడే అవకాశం చాలా ఎక్కువుంటది. ఇక రెండోది, చెప్పులకి అడ్జస్టబుల్ క్లోజర్స్ ఉంటే మంచిది. అంటే వెల్‌క్రో స్ట్రాప్స్ కానీ, లేదంటే లేసెస్ గానీ ఉంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ మనకి ఎప్పుడైనా వాపులు ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులకి సులువుగా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక మూడోది, షూ గానీ, చెప్పులు గానీ వైట్ టో బేస్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కాకుండా కొంచెం ముందు భాగం లూజ్‌గా ఉండేలాగా ఉంటే మంచిది. అలా ఉంటే వేళ్ళ మధ్య ఎక్కువ స్పేస్ ఉండి వాటి మధ్య ఒత్తిడి తగ్గి పుండ్లు పడే అవకాశం చాలా తక్కువుంటుంది. ఇక నాలుగోది, కుషన్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే చెప్పులకి కుషన్ ఉన్నప్పుడు ఏమవుతదంటే, దానివల్ల పాదాల మీద ఒత్తిడి తగ్గి, ఆనలు పడకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువుంటది. ఐదోది, బ్రీతబుల్ షూస్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఈ బ్రీతబుల్ షూస్ వాడినప్పుడు గాలి బాగా ఆడి, దీనివల్ల పాదాల మధ్య పొడిగా ఉండి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువుంటది. ఇక ఫైనల్‌గా లైట్ వెయిట్‌గా ఉండి, సోల్ నాన్ స్లిప్పరీగా ఉండాలి. ఇవి పాటిస్తే కాళ్ళని 100% మనం కాపాడుకోవచ్చు.